అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తొలగిస్తారు అని చెప్పేసి వార్తలు అయితే రావడం జరిగిందండి. అయితే దీన్ని ఎస్ఐఆర్ అంటారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారండి. ఈ 2002లో మన ఎలక్షన్ కమిషన్ అయితే చేయడం జరిగింది ఎస్ఐఆర్ను. తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు చేయలేదు. ఈ ఎస్ఐఆర్ ద్వారా ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఓటర్ల జాబితాను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఓటర్ల జాబితాలో మీ పేరుంటే మాత్రమే మీరు మళ్ళీ ఎలక్షన్లో ఓటు అయితే వేయగలరు అనమాట. అసెంబ్లీ ఎలక్షన్లు కానీ అలాగే దేశానికి సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ మీరు ఓటు వేయాలి నెక్స్ట్ టైం అంటే ఈ ఎస్ఐఆర్లో అంటే మీ జాబితాను ఏదైతే విడుదల చేస్తుందో ఈ జాబితాలో మీ పేరు ఉన్నట్టయితే మాత్రమే మీరైతే ఓటు వేయగలరు. మీ దగ్గర ఓటర్ కార్డు ఉన్నప్పటికీ జాబితాలో మీ పేరు లేకపోతే మీరు ఓటును వేయలేరు అనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నా వీడియోను తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు తప్పకుండా అందడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మనకు 2002లో చివరిసారిగా చేయడం జరిగింది. ఈ చివరిసారిగా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026లో ప్రభుత్వం అయితే దీన్ని చేపట్టింది. భారత పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎమ్యునరేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎమ్యునరేషన్ ఫామ్ అంటే ఏంటి అంటే గణనకు సంబంధించిన ఒక ఫామ్ అన్నమాట. అంటే సర్వేకి సంబంధించిన ఒక ఫాము. ఈ సర్వే ద్వారా ఓటరు బతికే ఉన్నాడా లేదా ఓటర్కి డూప్లికేట్ ఓటు ఉంటే దాన్ని తొలగించడము, అలాగే కొత్త ఓటర్లను జాబితాలోకి చేర్చడము, అలాగే ఫారినర్స్కి ఎవరికైనా ఓటు హక్కు అందించడం జరిగిందా, అలాంటి ఫారినర్స్కి ఓటు హక్కు ఇచ్చి ఉంటే వాటిని తొలగించడము, ఇలాంటి విషయాలన్నింటినీ ప్రభుత్వం అంటే మన ఎలక్షన్ కమిషన్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఈ ఎస్ఐఆర్ ద్వారా వాళ్ళ పేర్లను అయితే రిమూవ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక విషయానికి వచ్చినట్టయితే ఎమ్యునరేషన్ ఫాము అంటే ఏంటి, దాన్ని ఫిలప్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ పేర్లు విడుదల చేస్తారు కదండి. మనకు ఆ పేర్లలో పేరు లేకపోతే మనకు పౌరసత్వం రద్దు అవుతుంది అని చాలామంది అయితే ప్రచారం చేస్తున్నారు. ఈ లిస్ట్ ఏదైతే విడుదల చేస్తారో ఈ లిస్టులో మీ పేరు లేకపోతే పౌరసత్వం రద్దు అవుతుంది అని చెప్పేసి చాలామంది ప్రచారం చేస్తున్నారు. అయితే దీని గురించి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పౌరసత్వం ఏమీ రద్దు కాదండి. పౌరసత్వానికి మనకు ఏదైతే మనం మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ అలాగే పాస్పోర్ట్ కానీ అలాగే భూమికి సంబంధించిన రికార్డులు కానీ ఇలాంటివి ఉన్నట్టయితే సరిపోతుంది, పౌరసత్వాన్ని నిరూపించుకోవచ్చు. అయితే మీరు ఓటు వేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ జాబితాలో మీ పేరుండి తీరాలి. అయితే ఈ జాబితాలో మీ పేరు ఉండాలంటే ఏం చేయాలంటే ఎమ్యునరేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారండి. ఈ బూత్ లెవెల్ ఆఫీసరు ఏం చేస్తారంటే ఎమ్యునరేషన్ ఫామ్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బూత్కి నియోజకవర్గంలోని ప్రతి బూత్కి ఈ బిఎల్ఓ ఆఫీసర్స్ ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఎమ్యునరేషన్ ఫామ్ని అయితే అడగాల్సి ఉంటుంది. మీ ఓటర్ కార్డును ఇచ్చినట్టయితే వాళ్ళు ఎమ్యునరేషన్ ఫామ్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎమ్యునరేషన్ ఫామ్లో 2002లో మీ పేరు ఉన్నట్టయితే అంటే 2002లో ఏదైతే జాబితా ఉంటుందో దానిలో మీ పేరు ఉన్నట్టయితే ఒక రకంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. 2002లో మీ జాబితాలో మీ పేరు లేనట్టయితే మీ తండ్రి పేరు కానీ తల్లి పేరు కానీ తాత పేరు కానీ అవ్వ పేరు కానీ అంటే నానమ్మ పేరు కానీ నానమ్మ పేరు కానీ జేజమ్మ పేరు కానీ లేదా అమ్మమ్మ పేరు కానీ తాత పేరు కానీ ఇలా ఎవరో ఒకరి పేర్లు ఉండాలండి 2002 దాంట్లో. అలా ఉంటే ఒక రకంగా జాబితా ఫిలప్ చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. లేదు మీకు 2002లో మీ పేరు లేదు, అలాగే మీ నాన్న పేరు లేదు, మీ అమ్మ పేరు లేదు, మీ అవ్వ పేరు లేదు, మీ తాత పేరు లేదు, ఇలా ఎవ్వరి పేర్లు లేకపోతే ఎలా ఫిలప్ చేయాలి అని సంబంధించిన ఎమ్యునరేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేస్తే మీకు మీ జాబితాలో మీ పేరు రావడం జరుగుతుంది. ఇలాంటి పూర్తి విషయాలను నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందండి. ఈ ఎస్ఐఆర్ అంటే మనకి ఎప్పటి నుంచి మొదలైందంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ వచ్చేసి జూన్ 15 నుంచి మొదలైందండి. జూలై 15 వరకు ఇది కొనసాగుతుంది. జూలై 15 లోపల మీరు ఎమ్యునరేషన్ ఫామ్ అంటే గణన ఫామ్ని
ఇది సర్వే ఫామ్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఓటర్ల జాబితాలో మీ పేరు చేర్చడం జరుగుతుంది. తుది జాబితా వెలువడించినప్పుడు మీ పేరు అందులో ఉంటేనే మీరు నెక్స్ట్ టైం ఓట్ అయితే వేయగలరు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇది జూన్ 25న మొదలు కాబోతోందండి. జూన్ 25 నుంచి జూలై 25 వరకు ఇది జరుగుతుంది. జూలై 25 లోపల మీరు ఎమ్యునరేషన్ ఫామ్ని బూత్ లెవెల్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎమ్యునరేషన్ ఫామ్ని బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర మీరు తీసుకున్నట్టయితే వాళ్ళు 2 ఫామ్స్ ఇస్తారు. ఒక ఫామ్లో బూత్ లెవెల్ ఆఫీసర్ సంతకం పెట్టి ఇవ్వడం జరుగుతుంది, అది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఫామ్ను మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఎమ్యునరేషన్ ఫామ్ని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీ ఫోటో ఉంటుంది, మీ ఐడెంటిటీ నంబర్ ఏదైతే ఉంటుందో సంబంధించిన ఓటర్ ఐడి నంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఓటర్ ఐడి నంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలు ఉంటాయి. ఈ ఎమ్యునరేషన్ ఫామ్ని ఫిలప్ చేయడానికి మీ దగ్గర ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వీటన్నిటిని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దామండి, ఎలా ఫిలప్ చేయాలో అనేది. ఎమ్యునరేషన్ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలి, అలాగే మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఈ ఫామ్ని సబ్మిట్ చేసినట్టయితే మీకు ఏం లాభం ఉంటుంది, ఏం నష్టం ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలను నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ఏపీ తెలంగాణకు సంబంధించిన ఓట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.